అక్కడ పెట్టండి. కన్ఫర్మ్ పెడితే ఈజీ. Right, good. చాలా హైట్ ఉంది. జోహార్ గౌతులచ్చన్న, జోహార్ గౌతులచ్చన్న, జోహార్ గౌతులచ్చన్న. సార్ కొద్ది క్రాస్ ఉంది. ఓకే సార్. జరుపుకోవటం అనేది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ గారి గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన కలెక్టర్ గారు రాజాబాబు గారికి ఈరోజు గౌతు లచ్చన్న గారి జన్మదినం అండి, జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆయన స్వతంత్ర సమరయోధుడు అండి. స్వతంత్ర సమరయోధుడిగా ఆయన విదేశీ బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించున్నాడు. విదేశీ బట్టలన్నా విదేశీ వస్తువులన్నా ఆయన విదేశీయులకి మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు, మనకి స్వతంత్రం అనేది రావాలి అన్న ఉద్దేశంతో ఉప్పు సత్యాగ్రహం గాంధీ గారు పిలుపునిచ్చినప్పుడు 1921లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారండి యాక్టివ్గా. దానికి సంబంధించి అప్పుడు బ్రిటిష్ అధికారులు ఆయన్ని జైలుకు పంపించున్నారు. అంత ధైర్యంగా ఆయన పోరాడినందుకు ఆయనకి సర్దారు బిరుదు ఇవ్వటం జరిగిందండి. ఆయన జమీందారీ విధానానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు చాలా చేసి ఉన్నారు. ఈ రోజుకి కూడా రైతుల సంక్షేమం కోసం చట్టాలు, వివిధ రకాలైన చట్టాలు ఉన్నాయంటే ఆయన చేసిన కృషి మూలానే. కాబట్టి ఆయనని స్మరించుకోవడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఆయన ఏవైతే సమాజానికి చేశారో అవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, గౌడ కమ్యూనిటీకి సంబంధించి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అండి. ప్రభుత్వ పరంగా వారి స్వాతంత్ర సమరయోధులుగా సహజంగా మా వయసులో కూడా నాకు కలిగిందంటే మా అదృష్టంగా భావిస్తున్నారు. వారు స్వతంత్ర గాంధీ గారి పిలుపు మేరకు వచ్చిన తర్వాత వారు రాజకీయంగా వచ్చి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన గౌరవ ఈరోజు మన నాయకులను చూస్తున్నాము. ఆ రోజు వారు స్థాపించిన కార్యక్రమాన్ని మనం ఈ నాయకులు కూడా కంటిన్యూ చేస్తున్నారు అనేది 85వ పుట్టినరోజు ఒంగోలు నిజంగా మన కే కృష్ణ లచ్చన్న గారు మన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఉద్యమాలని ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అంత శాసనసభ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం విడుదల చేయడం జరిగింది. మరి అట్లాంటి నాయకుడి యొక్క స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతుల పక్షపాతిగా ఇప్పుడు అనగా చెప్పారు. ఆయన ఒక గౌడ సామాజిక వర్గానికే కాకుండా అనగారిన వర్గాలకు, పేదలకు అన్నిత్యము గొప్ప సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆ రోజు రైతుల యొక్క సంక్షేమం కొరకు, రైతులకు అనేక జీవులు రావాలని వారి వరకు పోరాటం చేసి, వారి వరకు పాదయాత్ర చేసి రైతుల సంక్షేమానికి
అహర్నిశలో శ్రమించినటువంటి శ్రామికుడు గౌతు లచ్చన్న గారు. అంతేకాదు తన గురువు గారు రంగా గారు చిత్తూరులో ఆయన ఓడిపోతే గౌతు లచ్చన్న గారు లోక్సభ శాసనసభ ఎన్నికైనప్పటికీ ఆయన విజయాన్ని పక్కన పెట్టి తన గురువు గారిని తీసుకొచ్చి శ్రీకాకుళం నిలబెట్టి తన గురువులను గెలిపించుకునేంత వరకు కూడా శ్రమించినటువంటి నిజమైనటువంటి గురుదక్షత కలిగినటువంటి వ్యక్తి మన గౌతు లచ్చన్న గారు. ఆ మహనీయుడి యొక్క త్యాగాలు, ఆ మహనీయుడి యొక్క పోరాట స్ఫూర్తిని ఈరోజు బీసీలు అందరూ కూడా గుర్తించుకోవాలనే ఆశయంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బీసీ సామాజిక వర్గాలు అందరూ కూడా ఒక పండుగ జరుపుకునే విధంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవిత చరిత్రను స్మరించుకుంటూ అదేవిధంగా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం గౌతు లచ్చన్న గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. మన ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు మనందరి సమక్షంలో ఆ యొక్క మహనీయుని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. నిన్నే మనం స్వతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా మన జిల్లాలో జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం కొంతమంది ఎవరైతే స్వాతంత్ర ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి మహనీయుల యొక్క వాళ్ళ సంతతి ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర్యము అని అంటే యాక్చువల్గా ఈ ఫ్రీడమ్ అనేది మనిషి యొక్క జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం మనల్ని ఎవరిని కూడా కదలకోకుండా ఒక చోట కూర్చోమని అంటే సో మనం ఇటు తిరుగుతాము అటు తిరుగుతాము, ఎలా లేవాలని చూస్తాము, పైకి వెళ్ళాలని చూస్తాము. ఆ నిర్బంధం అనేది మనిషి యొక్క మెదడులో ఎట్లా ఉన్నదని అంటే కనుక అది ఒక ఆత్మగౌరవం, నేనెందుకు కూర్చోవాలి ఇక్కడ, నేను ఇక్కడే ఉండాలి, ఎందుకు ఉండాలి, నా మీద నిర్బంధం ఏంటి అనే సమస్యలు ఆటోమేటిక్గా జెనెటికల్గా మానవుల్లో రావడం అనేది సహజం. అయితే కొందరు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొందరు ఎక్స్ప్రెస్ చేయలేరు, కొందరు భరిస్తారు, కొందరు భరించలేరు. భరించలేనటువంటి అత్యున్నతమైనటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి మన గౌతు లచ్చన్న గారు. ఆయన 25 నుంచి 30 సంవత్సరాల్లోనే ఆటోమేటిక్గా ఆయన ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి పెద్ద నాయకులతో కలిసి ఆయన ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంటే ఎంతో దేశం పట్ల అభిమానం కానీ, తర్వాత పరాయి పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ ఆ ఏజ్లోనే అతను తిరస్కరించే పరిస్థితికి వచ్చారు. అదే కాకుండా ఈయన జీవిత చరిత్ర కనుక మీకు ఈ పేపర్ అందరికీ ఉంది, ఒకసారి కనుక చూస్తే పుట్టిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు కూడా నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలోనే ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మ్యారేజ్ అనేది కూడా ఆయన పెద్ద సీరియస్గా తీసుకోలేదు. సో పెళ్ళైతే ఆటోమేటిక్గా కొన్ని మాట్లాడారు, కానీ ఆయనలో ఇంకా కార్యక్రమాలు ఎక్కువైనాయి తప్ప పెళ్ళి అనేది ఆయనకు ఒక బంధకంగా కాలేదు. అదేవిధంగా మనకి బ్రిటిష్ వారిని ఎదిరించే పరిస్థితులు వచ్చినప్పుడు తను ఆల్మోస్ట్ ముందుండి నన్ను ఏం చేసుకుంటావు చేసుకో, కాల్చుకుంటే కాల్చుకో అని చెప్పేసి సో వాళ్ళకి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురెళ్ళి నిలిచినటువంటి గొప్ప వ్యక్తి మన గౌతు లచ్చన్న గారు. అందుకే ఆయన పేరు, ఆయనకు ముందు సర్దార్ అనే ఒక నామకరణ బిరుదుని మనకి ఆయనకి ఉండడం జరిగింది. సో ఇలాగా జనాల్ని ఉత్తేజపరచడం ఒకటి, జనాల్ని నేను ముందుండి నడిపించడమే కాకుండా నాతో పాటు కూడా జనాల్ని రావాలని అంటే కనుక ఆయనలో ఉన్నటువంటి చిత్తశుద్ధి అండ్ లీడర్షిప్ క్వాలిటీసే ఆయన వెనకాల ఉన్నటువంటి జనాలు నడిపించిందని సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవాలి.
1600 కిలోమీటర్లు, అంటే నీకు ఎక్కడ ఇచ్చాపురం నుంచి మెడ్రాస్ వరకు 1600 కిలోమీటర్లు, సుమారు 47 రోజులు 50 రోజులు మొత్తం కాలినడకన ప్రయాణం చేసి ఎవరితో, అందరితో, రైతులందరితో వెళ్ళి అక్కడ రాజగోపాలాచారి గారు అప్పుడు సీఎంగా ఉంటున్నప్పుడు వారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఒక మనిషి అంత అంటే సంకల్పం ఉంటేనే మనం అలా చేయగలుగుతాం. నేను చాలాసార్లు చిత్తూరులో నేను వర్క్ చేసినప్పుడు, అదేవిధంగా ఈ త్యాగాలు చేయడం బట్టి ఈరోజు ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు మనకు వచ్చినాయని ప్రతి ఒక్కరు గుర్తించుకొని, అదేవిధంగా ఏం చేయాలి, ఇదంతా కూడా వీళ్ళందరూ పోరాటం దేనికోసం చేశారు. సో అల్టిమేట్గా మళ్ళీ మనం అదే పరిస్థితిలో ఉండడం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకొని, మనకి అంత త్యాగాలు చేసినటువంటి మహనీయులు ఆశించినటువంటి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పరిధిలో కృషి చేసి దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి, నువ్వు ఉంటున్నటువంటి నీ గ్రామాభివృద్ధికి, నీ ఇంటిలో ఉంటున్న నీ ఫ్యామిలీ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ మహనీయులకి మనం అర్పించేటువంటి నివాళి ఏంటంటే మన వంతు మనం ఏం చేస్తున్నాం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ఊరికి, ఈ ఫ్యామిలీకి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తలంచుకొని ఆయన యొక్క స్ఫూర్తిని మనందరిలో నింపుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం, ఇంత మంచి కార్యక్రమాన్ని మన జిల్లాలో ఏర్పాటు చేయడం, దానికి మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.